గట్టిగా జై భవానీ, జై భవానీ. తెలుగులో మాట్లాడాలన్నా హిందీలా? తెలుగులా? మిత్రులారా, ఈరోజు మహేష్ కోటే సోలాపూర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. వారిని గెలిపించడానికి మహా వికాస్ ఆఘాదీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సోదరుడుగా ఈరోజు సోలాపూర్ నార్త్ నియోజకవర్గానికి వచ్చి వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని చెప్పి మహేష్ గారిని ఈరోజు నేను విజ్ఞప్తి చేయడానికి వచ్చిన. మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి 100-150 సంవత్సరాల క్రితం బీడీ కార్మికులుగా, చేనేత కార్మికులుగా మీరు ఇక్కడికి వచ్చి ఈ మహారాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములై సోలాపూర్ ఒక చిన్న పట్టణం నుంచి పెద్ద నగరంగా విస్తరించింది. 5 లక్షల మంది మన వాళ్ళు ఉన్నారంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషమైంది. సోలాపూర్ వచ్చే వరకు మన వాళ్ళు ఇంతమంది ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. ఈ సోలాపూర్లో ఎవరు ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా మన తెలంగాణ బిడ్డలే నిర్ణయిస్తారని చెప్పినందుకు ఇక్కడ నాయకులందరూ మన తెలంగాణ బిడ్డల ఆశీర్వాదం కోసం పోటీ పడుతున్నారంటే మీరు బలమైన శక్తిగా ఈరోజు ఈ సోలాపూర్ నగరంలో మీరు రాణించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ప్రచారానికి బయలుదేరే ముందు మార్కండేయ మందిరానికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు సోలాపూర్ నగరంలో అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, ఇటు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీని గెలిపించడానికి ఈరోజు మీ అందరి దగ్గరికి వచ్చిన. ఇక్కడికి వచ్చే ముందు సుప్రియా సూలే గారితో, శరద్ పవార్ కుమార్తె గారితో మాట్లాడిన వారి తరఫున మీకు అందరు కూడా విజ్ఞప్తి చేయమని చెప్పింది సుప్రియా తాయి. ఎట్టి పరిస్థితుల్లో మహేష్ కోటేను ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పి వారు విజ్ఞప్తి చేయమని చెప్పిండ్రు. అందుకే ఈరోజు మిమ్మల్ని అడిగేది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి ఆశీర్వాదంతో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్కడ చేనేత కార్మికులను ఆదుకోవడానికి, అక్కడ ఉండే హ్యాండ్లూమ్ వ్యవస్థను బతికించడానికి మన స్వయం సహాయక సంఘాలు, మహాలక్ష్మి గ్రూపులకు ప్రతి మహిళకు 65 లక్షల మంది మహిళకు 2 చీరలు, 1,30,00,000 చీరలు తయారు చేసే బాధ్యత ఈరోజు తెలంగాణలో చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అందించింది. మహిళల్ని ఆదుకోవాలి, చేనేత పరిశ్రమను అభివృద్ధి పదం వైపు నడిపించాలి అని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఉచితంగా బస్సు ప్రయాణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిండ్రు. ఎందుకు? గతంలో ఆడబిడ్డలు అమ్మగారింటికి పోవాలన్నా, ఏదైనా దేవాలయానికి పోవాలన్నా, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలన్నా, సిరిసిల్లలో ఉండే వేములవాడ రాజన్నను దర్శించుకోవాలంటే ఇంటి ఆయనని కిరాయి పైసలు అడగాలి. ఆయన ఏమనేటోడు? దసరాకి అడిగితే దీపావళి అనేటోడు, దీపావళికి అడిగితే సంక్రాంతి పండుగ ఏదో ఏ తొందర ఉంది అనుకోడు. అవునా? ఏమక్క? అవునా? కానీ ఇవాళ ఇంటి ఆయన అక్కడ పనికి పోతే మన కోపం వస్తే, అక్క కోపం వస్తే అమ్మగారింటికి బస్సు ఎక్కిపోతే ఒక్క పైసా కూడా అక్కడ లేదు. పండుగ పూట దైవ దర్శనం చేసుకోవాలన్నా ఒక్క పైసా అక్కర లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి పోవాలన్నా బస్సులో మా ఆడబిడ్డలకు ఒక్క పైసా కూడా అక్కర్లేదు. ఇవాళ ఉచిత ప్రయాణం తెలంగాణ రాష్ట్రంలో మనం ఇచ్చినాం. అదే కాకుండా ఆడబిడ్డలు కష్టపడి రూపాయి కూడబెట్టి పిల్లలను బడికి పంపించాలి. సమయానికంటే గ్యాస్ పొయ్యి మీద వంట చేయాలి. ఆనాడు దీపం పథకం కింద సోనియమ్మ గ్యాస్ స్టవ్ సిలిండర్తో పాటు 400 రూపాయలకే మీకు ఆ సిలిండర్ ఇచ్చింది. అవునా అక్క? 12 ఏళ్ల కింద 400 ఉండే, కానీ ఇవాళ ఎంత అయింది? 1100 అయింది.
ఎట్లా బతకాలి పేదోళ్ళు. రూపాయి రూపాయి కూడబెట్టిన మా ఆడబిడ్డల పైసలు నరేంద్ర మోడీ దొంగతనం చేస్తున్నాడు, ఆడబిడ్డల పైసలు కొల్లగొడుతున్నాడు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఆడబిడ్డల కష్టాలు చూసి సోనియమ్మ ఆదేశాలతో 500 రూపాయలకే 50 లక్షల కుటుంబాలకు ఇవాళ సిలిండర్ ఇస్తున్నాం. మీ చుట్టాలు ఎవరనుంటే తెలంగాణకు ఫోన్ చేసి కనుక్కోండి. ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ మన ప్రభుత్వం సిలిండర్ ఇస్తున్నది. ఇదే కాకుండా కరెంటు బిల్లు, గ్రామాలలో వ్యవసాయం ఉన్నోళ్లకు ఉచిత కరెంటు ఉంది. మరి సోలాపూర్, హైదరాబాద్, కరీంనగర్ లాంటి పట్టణాలలో ఉన్న వాళ్ళకి భూమి ఉండదు. మరి వాళ్ళకు ఉచిత కరెంట్ ఎట్లా? అందుకే పేదోళ్లకు ఇవాళ 200 యూనిట్లు, ఇవాళ పేదలకు ఇంటికి 50 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచితంగా మనం కరెంట్ ఇస్తున్నాం. మీరు టీవీ చూడాలన్నా, ఫ్రిడ్జ్ను పెట్టుకోవాలన్నా, ఫ్యాన్ 24 గంటలు వేసుకోవాలన్నా 200 యూనిట్ల వరకు ఇవాళ పేదవాళ్ళు ఒక్క పైసా కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చినందుకు ఇవాళ పేదలకంతా ఈ సహాయం అందింది. అందుకే ఇవాళ తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చి అక్కడున్న నిరుద్యోగ యువకులకు 10 నెలల మన ప్రభుత్వంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ పేదోళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబాలను మనం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి రైతులు బాగుపడ్డారు, నిరుద్యోగ యువకులు బాగుపడ్డారు, మా మహిళలకు మేలు జరిగింది. 10 రూపాయలు కూడబెట్టుకొని పిల్లల చదువులకు, పండుగ పూట పిల్లలకు కొత్త బట్టలు కొనియడానికి ఇవాళ మా ఆడబిడ్డలకు బస్ కిరాయిలు అయితేంది, సిలిండర్ పైసలు అయితేంది, కరెంటు బిల్లు అయితేంది, నెలకు 10,000 రూపాయలు మా ఆడబిడ్డలకు ఇవాళ మిగులుతున్నాయి. 10,000 రూపాయలు ఎంత కష్టం చేసి వస్తాయో మీకు తెలుసు. చెమట తీసి సంపాదించిన పైసలు ప్రభుత్వం గుంజుకుంటుంటే చూడలేక ఇవాళ ఆడబిడ్డలకు, మహిళలకు మేలు జరగాలి. ఎందుకంటే ఇంటి చేతిలో పైసలు ఉంటే తీసుకుపోయి బెల్ట్ షాప్కి ఇస్తాడు. అవునా? అవునా? ఇది ఉన్నాయా బెల్ట్ షాపులు? మందు షాపులు ఉన్నాయా? బార్లకు పోతుంటారా? నగదు ఇంటి చేతులు ఉంటే తీసుకుపోయి బార్లో కట్టి వస్తాడు. అవునా? కానీ అదే ఆడబిడ్డ చేతులు ఉంటే పిల్లల చదువుల కోసం వాడుతుంది, లేకపోతే పండుగ పూట వస్తే కొత్త బట్టలు కొట్టదు. అవునా? అందుకే ఆడబిడ్డల చేతుల్లో నగదు ఉండాలి అని ఆడబిడ్డలకే ఇవాళ మేలు జరిగేటట్టు మన ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇవాళ మహారాష్ట్రలో ఈ ఎన్నికల్లో బీజేపీ మోసపు మాటలు చెప్తుంది, నమ్మించి మోసం చేస్తుంది. 11 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నాడు. సబ్కా వికాస్ సబ్కా సాత్ అని చెప్తున్నాడు. మీకేమన్నా ఉద్యోగాలు వచ్చినాయా? నరేంద్ర మోడీ ఏమన్నా నగదు ఇచ్చిందా? మరి 11 ఏళ్ళైనా ఈయనోడు ఇంకేమిస్తాడు మనకు? ఆయన కాలం కూడా అయిపోయింది, ఇంకా దిగిపోయే కాలం వచ్చింది. అందుకే బీజేపీ వాళ్ళ మాటలు నమ్మకండి. ఆయన జై శ్రీరామ్ అంటాడు, కానీ జై మార్కండేయ అన్నాడు. జై మార్కండేయ అననోళ్ళకు మనం ఎందుకు ఓటేయాలి? జై శ్రీరామ్ ముసుగులో జై మార్కండేయ అనకుండా ఇవాళ మనల్ని తప్పుదోవ పట్టించే పని బీజేపీ చేస్తుంది. అందుకే ఎన్నికల సమయం ముగుస్తున్నా మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి. మహేష్ కోటేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ఒక్క మహేష్ కోటేకి ఇవాళ మీరు ఓటేస్తే మీకు 3 సేవ చేయడానికి దొరుకుతారు. ఎమ్మెల్యేగా మహేష్ కోటే ఉంటాడు, ఎంపీగా ప్రణితి షిండే గారు మీకు సేవలు అందిస్తుంది. అదేవిధంగా 3వ సేవకుడుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ బిడ్డగా మీరు ఎప్పుడు వెళ్చినా మీ సేవకు నేను అందుబాటులో ఉంటా. ఏ రోజు వెళ్చినా సోలాపూర్ రావడానికి నేను సిద్ధంగా ఉంటా. మార్కండేయ మందిరంలో మా పద్మశాలి సోదరులు కోరిక కోరిరు. ఏందయ్యా అంటే, సార్ అన్నీ ఉన్నాయి, 5 లక్షల మంది ఉన్నాం, మాకు తెలంగాణ భవన్ లేదు, మీరు ఇప్పించాలి సార్ అని అన్నారు. నాకు నిజంగానే ఇన్ని 100-150 ఏళ్ళు 200 ఏళ్ళ నుంచి మనోళ్ళు ఉంటే ఒక్క తెలంగాణ భవన్ కూడా లేదంటే నాకు నచ్చలేదు. అందుకే తెలంగాణ భవన్ సోలాపూర్లో కట్టుకుందాం. ఎన్నికలైన వెంబడే ₹1 కోటి తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఇచ్చే బాధ్యత నాది. మహావికాస్ ఆఘాది ప్రభుత్వం ఏర్పడ్డ మరుక్షణం ప్రణితి షిండే గారు
ఇక్కడ నుంచి కూడా ఇంకొక ₹1 కోటి ఇప్పిస్తారు. 2 కోట్ల రూపాయలతోని మీకు తెలంగాణ భవన్ కట్టించడానికి దాని ప్రారంభోత్సవానికి టెంకాయ కొట్టడానికి నేనే వస్తానని చెప్పి మీకు అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. प्रणीति जी, हमारा तेलंगाना भवन आपके शहर में नहीं है, क्योंकि हमारे करीमनगर से, निजामाबाद से बहुत सारे हमारे परिवार के लोग 100 साल 150 साल यहाँ पर आ चुके हैं. हमारे पद्मशाली मार्कंडेय मंदिर में हमारे पद्मशाली परिवार ने मुझे पूछा है तेलंगाना भवन ये सोलापुर में बनाने के लिए. मैं वादा किया इन लोगों से, अब इस मंच पे मैं वादा कर रहा हूँ, मार्कंडेय मंदिर में दर्शन कर लेके उनके आशीर्वाद लेकर मैं अभी वादा कर रहा हूँ, तेलंगाना सरकार के तरफ से 1 करोड़ रुपए देने का जिम्मेदारी मैं लेता हूँ. महाविकास आघाड़ी सरकार के तरफ से आप 1 करोड़ रुपए दिलाने के लिए जिम्मेदारी आपका है. मैं आके कोई भी मुख्यमंत्री बनने दो, प्रणीति शिंदे जी और मैं मुंबई जाकर आपको 2 करोड़ रुपए भी हम दिलाएंगे. इस चुनाव में महेश काते को आप जिता दो, फिर वापस मैं आऊंगा यहाँ पर, तब सुप्रिया जी को मैं यहाँ पर लेकर आऊंगे, क्योंकि सुप्रिया जी भी मेरा अच्छा दोस्त है. मैं सुप्रिया जी को भी अभी चुनाव के और कहीं है इसीलिए नहीं आ सकी. ये मैं जरूर सुप्रिया जी को प्रणीति शिंदे जी से आपको पैसे दिलवाएंगे, यहाँ पर अच्छा तरक्की कर देंगे. మీరందరూ మహేష్ గారిని గెలిపిస్తారు కదా, గెలిపిస్తాను వాళ్ళందరూ చేయి పైకెత్తండి. మహావికాస్ ఆగాలి. ధన్యవాదాలు మిత్రులారా.